ఇదిగా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. మన జీవితంలో కూడా విశ్వాసం అనేది పరీక్షించబడుతూ ఉంటుంది. దేవునికి ఎప్పుడు ఏది చేయాలో సమస్తము తెలుసు. హల్లెలూయా, గట్టిగా చెప్తాము హల్లెలూయా. దేవునికి సమస్తము తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగడం లేదే, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని ఒకవేళ అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలస్యాలు ఎందుకంటే మన విశ్వాసాన్ని బలపరచడం కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నా జీవితంలో ఇది డిలే అవుతుంది, అందరి జీవితాలలో జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. యేసేపు జీవితం మనం గమనించినట్లయితే, యేసేపును గొయ్యిలో వేసేస్తారు తన యొక్క అన్నదమ్ములు. అక్కడి నుంచి యేసేపు పోతీఫరు గృహానికి వెళ్తాడు. యేసేపుకు వచ్చిన కళ మాత్రము ప్రధానమంత్రి, దేశంలో గొప్ప అధికారి అవుతాడని కళ వచ్చింది, కానీ యేసేపు వెళ్తున్న మార్గము ఆలస్యం అవుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఇది నా జీవితంలో వెంటనే జరిగిపోతుంది నువ్వు అనుకున్నావేమో, కానీ దేవుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం నీ మేలు కొరకే ఆయన అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు యొక్క ఆలస్యము ఎంత అద్భుతంగా మారిందంటే, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యేసేపుని దేవుడు మార్చినాడు. హల్లెలూయా. ఎందుకు ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అవుతున్నదంటే, అది నీ జీవితంలో గొప్ప మేలుకరంగా మారడం కోసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకున్నంత వేగంగా దేవుడు కదలడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నేను అనుకున్నట్లుగా దేవుడు చేయడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నేను అనుకున్నట్లుగా కార్యాలు నా జీవితంలో జరగడం లేదు, ఆలస్యమైపోతుందని అనుకుంటున్నావేమో. దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు నేను టెస్ట్ చేస్తున్నాడు. ఆయన చేస్తాడు, నీ పట్ల ద బెస్ట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. నమ్ముతున్నారండి? మీ జీవితంలో ఏది ఆలస్యం అవుతుందో ఆ విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒకవేళ ఆలస్యమైన ఆయన నమ్మండి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పరిస్థితి చేదాటిపోతున్న సందర్భమైన ఆయన నమ్మండి. యేసేపు నమ్మాడు. ఏ ప్లేస్కి వెళ్ళినా యేసేపు నమ్మాడు. హల్లెలూయా. గొయ్యిలో ఉన్న దేవుడు నన్ను గొప్ప అధికారిగా మారుస్తాడని నమ్మినాడు. హల్లెలూయా. చెరసాలలో ఉన్న నమ్మాడు, దేవుడు నన్ను మారుస్తాడని. అదే నమ్మకమే యేసేపును ప్రధానమంత్రిగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నమ్ము దేవుణ్ణి. ఆలస్యమైన నమ్ము, గందరగోళ పరిస్థితులైన నమ్ము. ఆయన అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు ఆయన. హల్లెలూయా.